నమస్కారం జన. మీ పేరు? నా పేరు వెంకటేష్. వెంకటేష్. దాదాపుగా ఇంత పెద్ద షెడ్ ఆవరణ నిర్మించారు. మరి ఇంతకు ముందు ఏ పశుపోషణలు పోషించారు, లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా మొదలు పెట్టారా? అప్పటికి ఫస్ట్లో ఉన్న శివన అవి కొమ్మ ఉంటే ఇప్పుడు మామూలుగా 3 బండ్ల గిరక గట్టి ఫస్ట్ మేమే జాతరలు. అప్పుడు ఫస్ట్ స్థానం ఒకరి, రెండో స్థానం ఒకరి తీసుకున్నాం. దాంట్లో తర్వాత ఇప్పుడు కూడా అన్న కొమ్మవే ఉన్నాయి అన్న దొడ్లే. నన్ను ఇంకా కొమ్మ ఇంట్రెస్ట్ లేక వీటిని పెట్టుకున్నాను. ఓకే. మరి ఇవి కూడా తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ కిలర్ కోడలు కూడా? నేను కిలర్ పెట్టబట్టి కూడా 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కిలర్వే. కిలర్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇవి? ఇవి 4 పళ్ళతో ఉన్నాయి. 4 పళ్ళతో రెండు కూడా 4 పళ్ళతో ఉన్నాయి. 4 పళ్ళు. మరి ఎవరైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? నేనే తెచ్చుకున్నా శివన్. ఇప్పుడు మీరే తెచ్చుకున్నారా? తెచ్చుకొని ఎన్ని రోజులు అయిందండి? ఇది ఒక 3 నెలలు అయితే, అది 2 నెలలు అయింది తెచ్చుకొని. 2 నెలలు అయింది. మరి రెండిట్లో ఎవరైనా అడిగితే సింగల్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, అమ్ముతలేదు. మరి ఇంతటి ఈ సామ్రాజ్యం నిర్మించారు కదా, మరి ఏ దాన్ని ఉద్దేశించి మీరు ఇంత పెద్దగా షెడ్ వేసుకున్నారు? మీరు ఏ ఆలోచనతో వేసుకున్నారు? ఏం లేదు, ఇప్పుడు ఇట్లా పశువులకి ఇబ్బంది కదా. మామూలుగా ఉంటే వానకు నానుతాయి, ఎండకి ఎండుతాయి, దోమలకి కథ అని ఇప్పుడు ఈ షెడ్ వేసుకున్నాం మొత్తం. మరి ప్రస్తుతానికి మీరు ఎంతమంది ఉన్నారు? వీటితోటి ఎంతమంది జోపానం చేస్తున్నారు? ఎన్ని ఎకరాల దాకా మీరు భూమి సాగు చేస్తున్నారు? ఇక్కడ కూడా ఎవరు ఉంటారండి? ఇక్కడ నేనుంటా. నేను లేనప్పుడు మా చిన్న కొడుకులు వస్తారన్నమాట. మా చిన్న కొడుకులు వచ్చి నీళ్లు దాపడం, మేత వేస్తారు. ఇక కొంచెం కష్టపడతారు. ఇక నేను ఒక్కడంటే ఉండను సరిగా. నాకు ట్రాక్టర్ ఉంది, నేను ట్రాక్టర్కి అక్కడికి తిరలాడుతున్నా. నేను లేనురా ఫోన్ అంటే ఇట్లా పోయి వేస్తారు, మేత వేస్తారు, నీళ్ళు దాపుతారు, ఇది చేస్తారు అన్న. మరి దీంతో పాటు కూడా ఇంత సైజులు తీసుకొచ్చినప్పుడు ఏమంటావు కదా, నువ్వు కేవలం నువ్వు ఒక నిర్ణయంతోనే జోపానం చేస్తున్నారా? ఇంకా ఎవరైనా నిర్ణయం తీసుకున్నారా? అన్న వస్తాడు. అన్న నిర్ణయంతో తీసుకున్నాను. ఓకే. మరి వీటిని కూడా అన్న కూడా ఎప్పుడైనా వచ్చి వీటిని పట్టుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నాడా? చేస్తాడు, వస్తాడు, చూస్తాడు, పోతాడు. ఓకే, రైట్, సూపర్ అండి. ఓకే. మీరు ఎంతమంది అండి అన్నదమ్ములు? మేమిద్దరం. ఇద్దరు అన్నదమ్ములు. పేర్లు? నాగరాజు, వెంకటేష్. నాగరాజు, వెంకటేష్ గారు. మరి ప్రస్తుతానికి ఈ జతతోటి మీ భాగంగా ఎన్ని ఎకరాల భూమి సాగు చేస్తున్నారు? ఇది సొంతం భూమి ఒక 6 ఎకరాలు, కౌలు 3-4 ఎకరాలు చేస్తున్నాం. మొత్తం అప్పుడు ఎన్ని ఎకరాలు? 10 ఎకరాల దగ్గర. మరి వీటికి పనితనం భాగంలోకి వచ్చినట్టయితే వీటి గురించి ఏం చెప్తారు మీరు? ఇవి ఇంకా పని లేకపోలేనా? మేపుతున్నాయి. ఏమన్నా మరి కనీసం కాడవాన్ పెట్టి ఏమైనా బండి కానీ అలాంటిగా ఏమన్నా? బండి కట్టిన ఆల్రెడీ. బండి కట్టుకొని తిరగలను అంతే. తెచ్చుకొని 2 నెలలు అయింది కదా. ఇప్పుడు ఏం పైరలేవు పైన. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీ ఫ్యామిలీ దగ్గర ఎలా నడుచుకుంటున్నావు నువ్వు? ఏం బాగుండవు ఇప్పుడు కదా. పొడవడం అలాంటివి ఏమన్నా? ఏం పొడస్తలేవు ఇప్పుడు. ఏమంటలేవు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సైజు ఉన్నాయి కదా, మీకేమన్నా మళ్ళా 3 బండ్లకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నేను రాను 3 బండ్లకి. 3 బండ్లు ఏం లేవు. వస్తే ఒక బండికి, లేకుంటే లేదు. అది కూడా కేవలం అంతరాష్ట్ర స్థాయి మీరు పోటీలో పాల్గొనేనా? ప్రేమ కొద్ది. మరి గిరిక పోటీలకే కొన్నారు ఏమైనా? లేదన్నా, ప్రేమ కొద్ది ఒక మోజుతో కొన్నా అంతే. అదే మనకి గిరక అనే ఉద్దేశం ఏం లేదు. మరి అదే విధంగా ఈ షెడ్ ఆవరణ నిర్మించారు. మీకు ఇంకా ఏమైనా కట్టాలనే అవకాశం ఏమైనా ఉంది ఇంత పెద్ద సామ్రాజ్యంలో? ఏం లేదు చిన్న, ఓన్లీ ఇవే. ఎన్ని రోజులు ఇవే కొడితే బంద్ చేస్తాయి. ఏం లేదు. ఆవు ఉంది, ఒక బర్రెగొడ్డు ఉంది, ఒక కోడ కూడా ఉంది. లేదు, ఇక్కడే మన దొడ్లోనే వచ్చి డాక్టర్. నైట్ ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఏమి సేఫ్టీ ఉంటుంది? ఈ చిరదానిలో కట్టేస్తాను నైట్. ఇట్లా వాటిని. మరి మీ ఇంటి దగ్గర అంత పెద్ద దాంతాలు ఉన్నాయా? లేదు సార్. పశువులకు మాత్రం మంచిగా. మరి వీటి పోషం కూడా మీ దానా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. వాళ్ళు ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటున్నా తీసుకుంటాను నేను. ఏ జాతి తీసుకుంటారు? లక్షణాలు ఏం బాగున్నాయి సార్. రెండు కూడా బాగున్నాయి. ప్రాక్టీస్ చేయడానికి బండి ఉంది. బండి కూడా. ఈ దాదాపు ఎన్ని ఎద్దులకండి ఇంత పెద్ద వామ్ వేసేసారు? సుమారు ఒక 5-6 జతలు కడుతున్నారా? వేలేసాను. ఇక ఈ 2 ఎద్దులు, 2 పసులు, ఒక ఆవు ఎంపకొడికి. అవునా? వీటికి అది సరిపోతుందా, ఎక్కువ అవుతుందా? సరిపోతుంది. బయట పో పసులు షెడ్లోనే ఉంటుంది. ఇది కొమ్మదూళ్ళు ఎవరైనా మంచిగా ఉంటే చెప్పు సార్. శివన ఎలాంటి మీరు పండ్లు ఏనివి? పాల పండ్ల దూళ్ళు మంచిగా పసందు బాగుంటే మీరు తీసేసుకుంటారు. ఒక మేపడానికే. ఇది ఎక్కడండి లొకేషన్? మీరు ఇక ఇది చాగదన, గట్టు మండలం, గద్వాల జిల్లా. ఒక వాటిపైన కూడా మీకు మోజు కూడా ఉంది. మేపుదలకి. మీరు మేపినా కూడా ఎక్కువ ఓవర్ అయినా కూడా ఏమిటికి ప్లాన్ చేపించుకుంటారండి? బ్యాటలు వేస్తాము.
బేటలు వేపించి మీరు మామూలు కూడా వసంతకి పెట్టుకుంటారు. పెట్టుకుంటాం. ఓకే, చూశారు కదా, ఆయనకైతే సరదాగా మేపుకుంటూ ఆయన ప్రేమ కొద్దీ పెట్టుకుంటాడంటే మీకు ఎవరికైనా ఉంటే కూడా నేరుగా అన్న దగ్గర వెంకటేశ్వర దగ్గర మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి మనము జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చాగదరి గ్రామంలో